యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో దేవుని వాక్యంలో ఈ రీతిగా వ్రాయబడింది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. నాతో పాటు కలిసి కొంచెం బిగ్గరగా నోరు తెరిచి చెప్తారా? కాబట్టి చెప్పండి అమ్మా. ఏ బట్టి? కళ్ళు బట్టియా, ఇటుక బట్టి? ఏ బట్టమ్మా? నోతరవండి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుడి లేఖన భాగాన్ని మనందరి వినికిలో దీవించును గాక. చాలాసార్లు మీ జీవితాల్లో ఈ వాక్యాన్ని చదివి ఉంటారు బిడ్డ. బైబిల్ ప్రిన్సిపల్ ఏంటంటే ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. 1, దేవునికి లోబడండి. 2, సాతానును ఎదిరించండి. 3, వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. సాతానును ఎదిరించండి, దేవునికి లోబడండి అన్నదా? ఏముంది ఫస్ట్? సిరీస్ చెప్పండి. ఫస్ట్ ఏముంది? మాట్లాడండి. ఏముంది? లోబడండి, ఎదిరించండి. వాడు తప్పకుండా మీ దగ్గరికి రాడు. ఇంకా దేవునికి స్తోత్రం చెప్పుదాం. స్నేహితులారా, దేవుని వాక్యంలో చాలాసార్లు క్రీస్తు రక్తంలో కడగబడిన మన జీవితాల్లో సాతానుడు, దుష్టుడు, అపవాది అనే మాటలు మనం వాడుతూ ఉంటాం. వీడెవరు? మన మిత్రువా, శత్రువా? మన విరోధి? ఏం చెప్పండి, మాట్లాడండి. మన శత్రువా, మిత్రువా? వాడి పనేం పని? మంచి చేయడమా, చెడు చేయడమా? వాడి పని దేవుడి పని నిర్మించడం అయితే వాడి పని పడగొట్టడం, దేవుడి పని నిలబెట్టడం అయితే వాడి పని పడగొట్టడం, దేవుడి పని మంచి చేయడం అయితే వాడి పని చెడు చేయడం. దేవుడు మనల్ని సంరక్షిస్తే వాడు మనల్ని భక్షిస్తూ ఉంటాడు. దేవుడు చేసే కార్యాలకు వాడు వ్యతిరేకంగా ఉంటాడు. వాడి పనే చెడగొట్టే పని. దేవునికి స్తోత్రం. ఇంతకీ ఈరోజు దేవుని వాక్యంలో మన శత్రువైన సాతాను ఉనికి కొరకైన కొన్ని సంగతులను మనం ఆలోచన చేద్దాం. సాతానుడు మన శత్రువుగా మారకంటే ముందు సాతానుడు ఏమై ఉన్నాడు? మాట్లాడండి. సాతాను ఎవరు? ప్రధాన దూత. దూత అంటే చాలా ఉన్నాయి. మళ్ళా ప్రధాన దూత. వాని పేరేం పేరు? తేజో నక్షత్రముగా ఉన్నాడు. మొట్టమొదటిగా వాడు కలిగి ఉన్న పని ఏంటి? నంబర్ 1, దేవుని స్తుతించడం. నంబర్ 2, దేవదూతల చేత దేవుని స్తుతింప చేయడం. ఎప్పుడైతే దేవుని యొక్క స్థానాన్ని కోరుకున్నాడు, ఆ ఆకాశ మండలం పరమ మండలం నుంచి ఆకాశ మండలంలోనికి త్రోసివేయబడ్డాడు. అతని గర్వం ఆయన పనిని కోల్పోయేలా చేసింది. ఇప్పుడు దేవుడిచ్చిన పనిని పోగొట్టుకున్నాడు, తన పనిని తాను సృష్టించుకున్నాడు. సాతానుడి పని చెడగొట్టే పని. చెడగొట్టే పనిని దేవుడు సాతానుకు అప్పగించలేదు. ఆదామును దేవుడు సృష్టించాడు. ఆదామును సృష్టించకంటే ముందు ఆదాముకు కావలసినవన్నీ దేవుడు సృష్టించాడు. ఆదాములో నుండి హవ్వను కూడా నిర్మించాడు. దేవుడు లేని సమయంలో సాతానుడు ఆదామును చూద్దామని ఆకాశ మండలం ముందున్న ఆ అపవాది ఏదేను తోటలోనికి వచ్చాడు. మీకు చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ, బైబిల్లో కనబడిన స్టోరీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఏదేను తోటలోనికి వచ్చాడు. తోటలోనికి రాగానే సరిగ్గా ఆదామును చూసి ఈ సాతానుడు ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు. అరే నాయన, ఏంట్రా ఇడు దేవుడులాగా ఉన్నాడు అనుకున్నాడు. ఎందుకు? ఆదాముకు దేవుడు ఆయన పోలికను, ఆయన స్వారూప్యాన్ని ఇచ్చాడు. సో ఏదెను తోటలో దేవుని ఆజ్ఞను అతిక్రమించకంటే ముందు
ఆదాము కలిగి ఉన్న రూపం దేవుని రూపం, ఆదాము కలిగి ఉన్న పోలిక దేవుని పోలిక. అందుకే ఒక్కసారి ఆదామును చూసి ఉలిక్కిపడ్డ సాతానుడు ఎలాగైనా దేవుని పనిని చెడగొట్టే పన్ని కలిగి ఉన్న ఆ దుష్టుడు ఆదామును చెడగొట్టాలని ట్రై చేశాడు. కానీ ఆదాము దగ్గర ఈ స్టోరీ జరగలేదు. మీరు అనుకుంటున్నారు ఆదికాండంలో ఈ స్టోరీ లేదు కదా, అయ్యగారు ఎక్కడికి వెళ్ళి చెప్తున్నారు అనుకుంటారు. బైబిల్ నుంచి మనం మాట్లాడుకుందాం. తర్వాత ఆదాము లేని సమయంలో హవ్వగారి దగ్గరికి వచ్చాడు. వచ్చి ప్రశ్నించాడు, మనసులో సందేహాన్ని రేపాడు. తాను చేయాలనుకున్న ఆ చెడగొట్టు పనిని చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్నేహితులారా, ఆదాము విషయంలో అపవాది ప్రయత్నించి ఓడిపోయినట్టుగా తిమోతికి పౌలు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ మనకు కనబడుతుంది. 13, 14 వచనాలని చూడండి ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13, 14 వచనాలు. మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా, మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడి. అంటే చెప్పండి, ఇప్పుడు ఆదాము మీద అపవాది ప్రయత్నించాడా లేదా? ఆదాము కొరకు ట్రై చేశాడు, కానీ ఆదాము మోసపరచబడలేదు, కానీ హవ్వ మోసపరచబడ్డది. దేవునితో ఉన్న సహవాసాన్ని, దేవునితో ఉన్నటువంటి ఆత్మీయ బంధాన్ని అపవాది చెడగొట్టాడు. సర్పము రూపంలో ఆదాము వద్దకు వచ్చి మోసము చేశాడు. దేవుడు మనిషి కొరకు కలిగి ఉన్న ఆ ప్రణాళికను పాడు చేశాడు. చాలాసార్లు మన జీవితంలో సాతానుడు గెలిచినట్టుగా కనబడతాడు, కానీ వాడు గెలవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సృష్టి ఆది నుంచి అపవాది మనుషులను వేరు చేయాలనుకుంటున్నాడు దేవుని నుంచి. దేవునికి మనిషి అంటే ఎంతో ప్రేమ. అందుకే మనిషిని సృష్టించకంటే ముందే దేవుడు సృష్టి మొత్తాన్ని కలగజేశాడు. ఎందుకు ఆదాము అపవాది చేతిలో మోసపోలేదు తెలుసా? ఆదాము టూ ఇంటలెక్చువల్ అంట. అందుకే ఆదామును దేవుడు కలగజేసినప్పుడు ఆదాముకి దేవుడు గాఢ నిద్రను కలగజేశాడు. ఏ నిద్ర చెప్పండి? మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు మీరు గురక కొట్టేది మీకు తెలుస్తుందా? ఇక పక్కడు వచ్చింది మీకేం తెలుస్తుంది? ఎప్పుడైనా మీరు ఆపరేషన్ థియేటర్లకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు, ముఖ్యంగా స్త్రీలైన వారు బిడ్డలను ప్రసవించే సమయంలో సర్జరీ అవసరమైనప్పుడు మీరు వెళ్తే చక్కగా నడుముకు ఒక ఇంజెక్షన్ వేస్తారు, మత్తు సూది. ఆ మత్తు వేసిన గడియ మొదలుకొని సర్జరీలో ఆ మత్తు దిగిపోయేదాకా జరిగిన స్టోరీ ఏందో మీకు తెలియదు. మీ కళ్ళు చూస్తాయి, మీ చెవులు వింటాయి, కానీ స్టోరీ ఏం జరుగుతుందో తెలియదు. ఒకవేళ తెలిస్తే ఆపరేషన్ థియేటర్లకు వెళ్ళి మీరు బయటకు పరిగెత్తుకొని వస్తారు. సెన్స్ ఉండదో, స్పృహ ఉంటుంది. కానీ అలో చర్చ్, గాఢ నిద్రలో ఉన్నటువంటి ఆదాము పక్కటెముకను తీసి దేవుడు సర్జరీ చేసి హవ్వను కలగజేస్తే వెంటనే సర్జరీ కంప్లీట్ కాగానే థియేటర్ నుంచి బయటికి రాగానే ఆదాముకు ఒక్కసారి మెలకు వచ్చింది. చూశాడు, వెంటనే ఏమన్నాడు? ఈమె నా మాంసములో, ఈమె నా ఎముకలో. అంటే గాఢ నిద్రలో ఉన్నటువంటి ఆదాముకు హవ్వను గురించిన స్పృహ కలిగి ఉన్నాడు. అంటే ఆదాం ఎంత ఇంటలెక్చువల్. అందుకే ఆదాం మీద ట్రై చేశాడు మనోడు, ఒక బాణం వేశాడు. ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపోయింది. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి పని ప్రణాళికను భగ్నము చేయడమే మన శత్రువైన అపవాది యొక్క పని. అందుకే తొలి మానవుడైన ఆదాము హవ్వలలో హవ్వను శోధించి దేవుడు చెప్పని కార్యాన్ని చేసి పాపాన్ని మూటగట్టుకునేలా చేశాడు. తర్వాత బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అబ్రహాము జీవితాన్ని చూడండి. మనందరికీ తెలుసు అబ్రహాము స్టోరీ. అయితే అబ్రహాము దేవుడు చేత వాగ్దానం పొందుకున్నాడు. నీ సంతానాన్ని ఇసుక రేణువులా మారుస్తాను, నువ్వు జనములకు తండ్రిగా మార్చబడతావు, నేను ఆకాశ నక్షత్రాల్లాగా నీ సంతానాన్ని మారుస్తాను. ఆ వాగ్దానాన్ని పొందుకోవడానికి దేవుని వద్ద ఓ పూట అబ్రహాము అడిగాడు, అయ్యా నేనేం చేయాలంటే దేవుడు
అబ్రహాముకు ఒక అసైన్మెంట్ ఇచ్చాడు. చూడండి ఈ మాట, ఆదికాండం 15వ అధ్యాయం 19వ వచనం. ఆదికాండం 15వ అధ్యాయం 9వ వచనం. ఆయన 3 ఏండ్ల పెయ్య, నంబర్ 1 గుర్తుంచుకోండి, 3 ఏండ్ల పెయ్య, 3 సంవత్సరాల పెయ్య, 3 ఏండ్ల మేక, 3 సంవత్సరాల మేక, 3 ఏండ్ల పొట్టేలు, 3 సంవత్సరాల పొట్టేలు, ఒక తెల్ల గువ్వను, ఒక తెల్ల గువ్వ, ఒక పావురపు పిల్లను, ఒక పావురం. మొత్తం ఎన్ని జీవులండి? ఏనమ్మా? పెయ్య, మేక, పొట్టేలు, గువ్వ, పావురం. మొత్తం ఎన్ని? 5 నుంచి 3 బలిగా అర్పించి ఒక 2 పక్కన పెట్టమన్నాడు. పెట్టిన తర్వాత ఆ బలిగా అర్పించబడిన ఆ వాటి మాంసపు ముక్కల్ని, ముద్దల్ని బలిపీఠం మీద పెట్టాడు. దేవుడు అగ్ని అయి మహాప్రకాశమానమైన వెలుగుతో వచ్చి దహించే సమయం వరకు బలిని అర్పించిన అబ్రహాము అక్కడ వేచి చూడాలి. కానీ జరిగిందేంటి? 12వ వచనాన్ని చూడండి. ప్రొద్దుగూకబోయినప్పుడు 11వ వచనంలో గద్దలు వచ్చాయి, కలేబరల మీద వాలాయి, అబ్రహాము వాటిని తోలివేశాడు. ప్రొద్దుగూకబోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను. ఏమైందండి? గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా. అమ్మా, దేవునికి బలిగా అర్పించాల్సిన సమయంలో, దేవుడు అగ్ని అయి వచ్చి దహించాల్సిన సమయంలో అబ్రహాము గాఢ నిద్ర కలిగాడు. ఇక్కడ మీలో కొంతమందికి కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. కునుకుపాటు ఎప్పుడు మంచిది కాదు. నీ శరీరం వ్యాధిగ్రస్తమైనప్పుడు, బహుగా అలసిపోయినప్పుడు నీకు ఎప్పుడన్నా ఆవలింతలు వచ్చాయంటే ఒక మీనింగ్ ఉంది. కానీ వీటికి వచ్చి కూర్చున్నాడు ఆలస్యం. నిదురబోకు నిదురబోకు ఓ విశ్వాసి, ఆ నిదురయే నీకు నిజమైన శత్రువేమో. ఆ నిదురయే. నిద్ర మొక్కలంతా ఒకసారి దేవునికి మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరు మంచి మొక్కలు ఉన్నారయ్యా, సంతోషం. ఇట్లా వస్తుంది, రానియకండి. ఆదామునకు అపవాది ప్రయత్నం ఫలించలేదు, కానీ అబ్రహాం దగ్గర గాఢ నిద్ర వచ్చింది. అందుకే అపవాది శోధనకు మనం ఎక్కడ అవకాశం ఇవ్వకూడదు. బైబిల్లో నిద్రపోయి ఐతుకు ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. నిద్రపోయి ఢిల్లీలో ఒళ్ళు సంసోన్ అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. నిద్ర అనేది కొంతవరకు మంచిది, కానీ అన్ని సమయాల్లో ఎప్పుడూ మంచిది కాదు. నిద్రపోయి చాలామంది డ్రైవింగ్లో ప్రాణాలని పోగొట్టుకుంటున్నారు కదా. కునుకుపాటు ఇట్లా అనగానే రెప్పపాట్లు జరగాల్సినంత జరిగిపోతున్నాయి. స్నేహితురా, నిద్రపోవాల్సిన సమయంలో నిద్రపోదాం. దేవునికి స్తోత్రం. దేవుని పనిని పాడు చేయడమే వాని యొక్క ఉద్దేశమైంది. అందుకే ఈరోజు అపవాది కొరకు మనం బహు జాగ్రత్తను కలిగి ఉండాలి. బైబిల్ చెప్తుంది, అపవాదిని దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీద నుంచి పారిపోతాడు. అబ్రహాము తర్వాతి కాలంలో మోషేను చూస్తే, మోషే 40 రాత్రింబగలు సీనాయి కొండ మీదకి ఎక్కాడు. ఆ 40 రాత్రింబగలు సీనాయి కొండ మీద దేవునితో మోషే ముఖాముఖిగా మాట్లాడారంట. దేవునితో గడుపుతూ ఆ 10 ఆజ్ఞల పలకల్ని పొందుకోబోయే సమయంలో ఆ కొండ కింద ఇశ్రాయేలు ప్రజలున్నారు. ఇప్పుడు 40 రోజులు ఈయన ముఖం వాళ్ళకి కనబడట్లేదు. ఎందుకు? దేవుని ముఖాన్ని ఆయన చూస్తున్నాడు. 40 రోజులు వాళ్ళు విసిగి వేసారిపోయి మోషే తర్వాతి నాయకుడైన అహరోను దగ్గరికి వచ్చి, అహరోను, ఈ అరణ్యంలో మమ్మల్ని నడిపించుటకు ఒక దేవతను మా కొరకు తయారు చేయని అహరోను మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ సంఘటన అంతా నిర్గమకాండం 32వ అధ్యాయం మొదటి వచనం నుంచి చివరి వచనాల వరకు మనకు కనబడతాయి. అక్కడ మొదటి వచనంలో, నిర్గమకాండం 32 మొదటి వచనంలో, మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను
వద్దకు కూడి వచ్చి లెమ్ము లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దూతను మా కొరకు చేయుము. దూతనా? ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన మోషే అనేవాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పి. ఏమండి, 40 రోజులు కొండ మీద మోషే ఉన్నాడు. కొండ మీద మోషేతో దేవుడున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు కొండ కింద సాతాను సంబంధమైన ఆలోచనలతో ఉన్నారు. ఈ 40 రోజులు మోషేకు దేవుని ఆజ్ఞల పలకలు ఎదురుగా ఉన్నాయి. వీరికేమో లోక సంబంధమైన తలంపులు ఉన్నాయి. పైనేమో దేవుని కార్యం జరుగుతుంది, కిందేమో సాతాను కార్యం జరుగుతుంది. కొండ మీద దేవుడు ఉన్నాడు, కొండ కింద సాతానుడు ఉన్నాడు. అందుకే అపవాది సంబంధమైన తలంపుల చేత వీరికి ఒక దేవత దూత విగ్రహం కావలసి వచ్చింది. అంతెందుకు, యేసు ప్రభు ఆయన పరిచర్య ప్రారంభంలో 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించాడు. 40 రోజులు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు 40 రోజుల చివరి రోజు ఒకవేళ మనం కళ్ళు మూసుకొని ఆమెనంతలోపు మనకేం రావాలి? దర్శనాలు రావాలి, కళలు రావాలి, దేవుని స్వరం వినబడాలి, దేవుని వాక్కు ప్రత్యక్షం కావాలి. దీన్ని కోరుకుంటాం కదా. 40 రోజుల తర్వాత యేసు ప్రభు అలాగన కళ్ళు తెరిసి ఆమె అనగానే ఎదురుగా ఎవరు వచ్చారు? మన ఫ్రెండ్ వచ్చాడు కదా. వచ్చేమంటున్నాడు? యేసు, నాకు నీ తల వంచి నమస్కరించు, ఈ లోక రాజ్యాల మహిమను నీకు ఇస్తాను. యేసు అన్నాడు, అరే బాబు, నేను తల వంచుకొని నీ ముందు నమస్కరించడానికి రాలేదు, నీ తలను సిలువలో చితకదొక్కడానికి వచ్చాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక ఎత్తైన స్థలం మీదకి యేసు ప్రభువుని తీసుకొని వచ్చాడు. లోక మహిమను యేసు ప్రభువుకు చూపిస్తా ఉంటే ఆ ఎత్తైన స్థలములో యేసు నిలబడి అంటున్నాడు, ఈ ఎత్తు కంటే నేను ఎత్తైన మహోన్నతులను, నేను నీ ఎత్తులో పడిపోవడానికి రాలేదు, నీ ఎత్తును చిత్తు చేయడానికి వచ్చాడని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. మళ్ళా కొంత దూరం తీసుకుని వెళ్ళాడు, రాళ్ళను చూపించి వీటిని రొట్టెలుగా మార్చుకున్నాడు. యేసయ్య అన్నాడు, ఈ రాళ్ళు నా కడుపును నింపలేవు కానీ ఈ లోకానికి నేను జీవాహారంగా మారడానికి వచ్చానని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. వాక్యమై ఉన్న యేసయ్యకు వాక్యాన్ని చెప్తున్న అపవాదికి యేసు ఎదిరించాడు. ఎలో చర్చ్, నీవు నేను ఒక లెక్కనా? దేవుడు నీలో ఉన్నాడు అన్నది ఎంత వాస్తవమో నిన్ను ఎప్పుడు అపవాది వెంబడిస్తూ గమనిస్తున్నాడు అన్నది అంతే వాస్తవమైంది. నీ దేహము దేవుని మందిరం అయితే నీ పక్కనే వాడు ఒక గుడిసేసుకొని కూర్చుంటాడు. నేను అన్ని గమనిస్తూ ఉంటాడు. కొంచెం సొంత వచ్చిందా? యేసు ప్రభువుకు ఒక డిగ్నిటీ ఉంటుంది. ఆయనంట తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తీసినేడలా అంటాడు కదా ప్రకటనలో. వీడికేంటి? వీడికి ఏం అవసరం లేదు. ఏదైనా తోటలోకి ఎవరు ఇచ్చారండి ఎంట్రీ? పిలిచారు ఎవరన్నా? వీడు పిలవకుండా వస్తాడు, దొంగ వీడు. వీడు నరహంతకుడు, వీడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. వీని నువ్వు పిలిచే పని లేదు, నీకోసం రెడీ ఉంటాడు. ఎక్కడ నువ్వు నిద్రిస్తే వాడు చక్కగా వాడి విత్తనాన్ని నాటుతాడు. నిదురిస్తే విరోధి కలుపు చల్లును, జపం మరచిన విరోధి జయముందును. నిదురిస్తే విరోధి కలుపు చల్లును, జపం మరచిన. ఏమిటా జపం? యేసు నామం, సుందర నామం, మధుర నామం, అందమైన నామం. యేసు నామం, సుందర నామం, మధుర నామం, అందమైన నామం. యేసయ్యా నా ప్రియుడా. యేసునామం, యేసునామం. హలో చర్చ్, దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించండి. ఇది బైబిల్ చెప్తుంది. అబ్రహాము వద్దకు వచ్చిన అపవాది గాఢ నిద్రను కలుగజేశాడు. ఆదాము వద్దకు వచ్చి ఏమి చేయాలని అపవాది హవ్వను శోధించి పాపంలో పడగొచ్చాడు. మోషేను ఏమి చేయాలని అపవాది ఇశ్రాయేలు ప్రజల్లో దూరి మోషేను డిస్కరేజ్ చేయడానికి ట్రై చేశాడు.
మన ప్రియుడైన యేసు ప్రభు దగ్గరికి కూడా వచ్చాడు. ఆయనను వివిధ రీతులుగా శోధించడానికి ట్రై చేశాడు. నీకు నాకు ఒక లెక్క కాదు. ఈరోజు చూడండి, చాలామంది విశ్వాసులైన వాళ్ళు పుణ్యం వచ్చిందంటే భయపడిపోతున్నారు, అమాస వచ్చిందంటే భయపడిపోతున్నారు. వాళ్ళ బలహీనతను బేస్ చేసుకొని అమావాస్య కూడిక అని పెడుతున్నారు. ఇక ఎన్నడు లేని అమాస నడువై చప్పట్లు కొట్టాలని వాడు. హలో చర్చ్, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న వాడి కంటే గొప్పవాడు. దేనికి భయపడుతున్నావు? తుమ్ముకు భయపడుతున్నారు. అక్షయ అబ్బో ఆ కూసే బల్లికి భయపడుతున్నా. సత్యం పోతా ఉంటే పిల్లడ్డం వస్తుంది, పిల్లికి భయపడుతున్నారు. పిల్లడ్డం వచ్చే ఏమవుతుందో ఏమో. మనం ఒకరు ప్రార్థన చేయించుకో, అయ్యా మేము పొంగ పిల్లడ్డం వచ్చింది ప్రార్థన చేయన్నారు. ఇప్పుడు ఆ పిల్లి కోసం నేను ప్రార్థన చేయాలా? ఎంత అన్యాయం ఇది చెప్పండి. దేనికి భయపడుతున్నారా? మీరు వస్తుంటే ఎవడో చీకటి శక్తులు ప్రభావితం చేసేవాడు వాడిని చూడగానే దడదడ దడదడ అవుతుంది అయ్యా. ఎందుకంటే ఆడికి ఏమవుతుందట? చుప్పు వస్తుందట అని యూసు నుంచి ఏమైందో ఏమో నాకు మనసులో పడతలేదు. నెమ్మది లేదు, కలవరం లేదు, గుండె బరువెక్కిపోతున్నది, ప్రాణము సొమ్మసిల్లుచున్నది. సొమ్మసిల్తుంది. నువ్వెవరు చూడాలి? కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా నీవే నాండగా, నీవేనా 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 ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. కలవరపడినే 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 కొండల వైపు నా కన్నులే తుదునా. కొండల వైపు నా కన్నులే కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. ఆమేన్. చెప్పండి. నిత్యము కదలని సియోను కొండపై, నిత్యము కదలని సియోను కొండపై యేసయ్యా 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 నీదు ముఖమును చూచుచు పరవశించి
పాడేదా, పరవశించి నే పాడేదా, పరవశించి నే పాడేదా. పడాలి. పరవశించి నే పాడేదా, పరవశించి యేసయ్యా 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 నీదు ముఖమును చూచుచు పరవశించి పాడేదా. ఆలోచే నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న ఈ లోకనాథుడి కంటే గొప్పవాడు. నీ జీవితంలో వాడు ఎన్ని రకాల ఎత్తులు వేసినా వాడి ఎత్తులను చిత్తు చేయగలిగిన పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు. హల్లెలూయా. సాతానుడు నిన్ను ఏమీ చేయలేడు, దుష్టుడు నిన్ను ఏమి చేయలేడు, చీకటి శక్తులు నిన్ను ఏమి చేయలేవు, మాంత్రిక శక్తులు నిన్ను ఏమి చేయలేవు, క్షుద్ర శక్తులు నిన్ను ఏమి చేయలేవు. నిన్ను భయపెడుతున్న మాంత్రికులు విరోధులు కనీసం నీ ఇంటి గడపను కూడా తాకలేరు. ఎందుకో తెలుసా? ఈ లోకంలో ఉన్న వారందరికంటే గొప్ప దేవుని నీవు కలిగి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ సెలవిస్తుంది, నీ విరోధి అయిన అపవాదిని శీఘ్రముగా నీ కాళ్ళ కింద ఆయన తొక్కించును. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువు బలం అంతటి మీద నీవు అధికారాన్ని పొందుకున్నావు. దేవునికి స్తోత్రం. పౌలు గారు అంటారు, నీవు అపవాది తంత్రములను ఎరగని వాడవు కాదు, ఎందుకంటే వాడెసుంటోడో నీకు తెలుసు. బైబిల్ అంటారు, నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా. తెలుసు కదా వాక్యం. అంటే వాడు నిజంగా సింహమా? ఎవరు సింహం? నువ్వు నేను సింహం. ఎందుకు తెలుసా? మన దేవుడు యూదా గోత్రపు సింహం. యూదా గోత్రపు సింహం పిల్లమైన మనం సింహం వల్ల సింహాలమే, సింహాలమే, సింహాలమే. నేను ఒకసారి తాడోబా అడవుల్లోకి వెళ్ళాను కొన్ని నెలల కిందట. మహారాష్ట్రలో అడవులు ఉన్నాయి, యూట్యూబ్లో పెట్టి చూడండి, చాలా చక్కగా ఉంటాయి. అక్కడ టైగర్ జోన్కి సఫారీ మీద వాళ్ళు తీసుకెళ్లారు ఫారెస్ట్ అధికారులు. ఒక చోటుకి వెళ్ళారు. న్యాచురల్గా పెద్ద పులి ఉంటుంది, ఎలుగుబంట్లు ఉంటాయి, వెళ్తుంటే పెద్ద కొండచిలువలు కనిపించాయి. ఓ రకరకాల జంతువులు అడవిలో, ఎన్ని చూడాలో నేను చూసుకుంటా వచ్చా, మందలు మందలు. ఒక టైగర్ తన నోట్లో పిల్లని పట్టుకుని పోతుంది అంటుంది. ఆయన జాగ్రత్తగా వింటున్నారు మీరు, వాక్యం కంటే జాగ్రత్తగా వింటున్నారు. ఓ అందుకే పిట్టి కథలు కావాలి మనకి, నిజాలు వాక్యం వద్దు మనకి, అది మన ప్రాబ్లం అన్నాడు. అట్లా ఉన్నాను నేను. ఇప్పుడు ఇక్కడికి పులి వస్తుంది, మనం జాగ్రత్తగా వింటున్నారు. ఓకే నండి, నో ప్రాబ్లం. నేనేం చేశాను, అది ఎక్కడ పని చేస్తుందని, మా జీపే చాలా ఎత్తులో ఉంది, దాని మీద ఒక టాప్ ఉంది, నేను ఆ టాప్ ఎక్కి నిల్చున్నా. అది ఎంత పైకి ఎగిరినా నేను దొరక దానికి, చెప్పలేం కదా. అది ఫారెస్ట్ టైగర్. అది సింహం కానీ పులి కానీ రెడీమేడ్ దొరికిన తిండిని మింగదా. అదేం చేస్తుంది తెలుసా? వేటాడుతుంది, అది కొరుకుతుంది, అది నములుతుంది, చూర్ణం చేసి ఆహారాన్ని తింటుంది. మరి ఇక్కడేంటి వాక్యంలో? మీ విరోధి అయిన సాతానుడు గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా. ఏమండి, ఎవరు మింగుతారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మా ఇంటికి ఒక పండ్లన్నీ ఊడిపోయి వయసు పైబడ్డ ఒక అమ్మని పిలిచి, అమ్మ నీకు మంచి మటన్ తీసుకొచ్చాను A1 బిర్యానీ సెంటర్లో నుంచి, ఈ తినమ్మా అని చెప్పేసి మటన్ ముక్కలు పెట్టాను అనుకోండి. సంతోషమ్మ ఏం చేస్తుంది? ఆమె కొరుకుతుందా, సప్పరిస్తుందా? కొరకడానికి ఏముండవు పాపం, పండ్లు ఉండవా? ఏం చేస్తుంది? మింగుతుంది ముక్కని, సప్పరిచ్చి. అలాగే మన విరోధి అయిన సాతానుడి కోరలు సిలువలో పీకివేయబడ్డాయి.
వాడిప్పుడు నిరాయుధుడు పడుతున్నాడు. ఏం కాదు, నువ్వేం చేస్తున్నావు? ఓ దయ్యం, ఓ మంత్రము, ఎవడన్నా అమాసపునం, ఊకో, మీ అమాసపున్నాల భక్తులు మేము కాదని చెప్పండి వాళ్ళకి. బియాండ్ దట్. వాడు సింహములాగా ఉంటాడు కానీ సింహము. అందుకే ఎవరు మింగుతారు? ఇప్పుడు అడవిలో పాములు చూడండి, పాములు ఎత్తైన ఆ చెట్ల మీదకి పిట్టలు పెట్టుకునే గూళ్ళ వద్దకు వెళ్ళి వాటి గుడ్లను మింగుతాయి. పాముకున్న లక్ష్యమే మింగే స్వభావం. అందుకే వాడు ఏ దిని తోటలో ఎలా వెళ్ళాడు? పాము రూపంలో వెళ్ళాడు. అక్కడ మింగాడు పాపం అవ్వగారిని. చర్చ్, వాడు సింహము కాదు, నీవు నేను సింహలం. వాడు మింగే త్రాసు పాము అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు శిలువ మీద మరణించడం ద్వారా దేవుడు వాడి తలను చితకదొక్కాడు. ఇప్పుడు వాడు తోకను ఆడిస్తున్నాడు. ఏమా సడన్గా ఒక పాము వచ్చింది అనుకోండి, పెద్దవాళ్ళైన వాళ్ళు ఎవరైనా ఒకరు కట్టెని తీసి తన తలను కొట్టారు, అది తోక ఆడిస్తూ ఉంటుంది. ఏం విజయ్, నీ కూతురు వచ్చి డాడీ పాము అని అనుకో, నువ్వేమంటావు? ఏం చదువుకో, దాని తలనే సచ్చింది. అది ఇప్పుడు ఏం ఆడిస్తుంది? తోకాడిస్తుంది. హలో చర్చ్, ఈరోజు సాతాను గాడి గురించి మీకు చెప్తున్నాను. ఇప్పుడు వాడి పనులన్నీ తోకాడిచ్చే కార్యక్రమాలే. వాడి తల ఆల్రెడీ చితకదొక్కబడి ఉన్నది. హల్లెలూయా. చచ్చిపోయిన పాము తోకాడిచ్చినట్టుగా వాడు ఆడిస్తూ ఉంటే వాడిని చూసి ఈరోజు క్రైస్తవులు కూడా ఆడుతూ ఉన్నారు ఆటలు. నీ పక్కలను చూసి భుజం గుట్టి చెప్పు, నీలో ఉన్నవాడు లోకంలో సచ్చిన వాడి కంటే సజీవుడైన బలవంతుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నీవు నేనేం చేయాలి? యాకోబు పత్రిక ఏం చెప్తుంది? దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. అప్పుడు ఎప్పుడమ్మా ఏం చేయాలా? నీ మాట నేను వినను, నా మాట మాత్రం దయ్యమా నువ్వు విను, పోతావా పోవా అదంటది. నేను ఓను, అయితే మరి నేనే పోతున్నాను, పోవాలి నువ్వు. ఏ దయ్యమా పోతావా పోవా యేసు నామములో. అరే బాబు, యేసు ఎవరో మాకు తెలుసు, పౌలు ఎవరో మాకు తెలుసు, నీ కథలు కూడా మాకు తెలుసు. మీద పడ్డాయి కథలు, పరుగో బట్టలు చింపి ఉరికేదాకా తరిమాయి. వాడికి బాగా తెలుసు. అసలు సంగతి ఏం తెలుసా? ఆడి కథ ఎంతోమందికి తెలుసు. ఇప్పుడు కూడా వాడికి చాలా మంట ఉంటుంది, ఈ వాక్యాన్ని కూడా చక్కగా వింటుంటాయి. ఆడి స్టోరీ మనకు తెలిసిందనుకో, ఆడి జీరో. యేసు శక్తి గొప్ప శక్తి, యేసు శక్తి గొప్ప శక్తి, గొప్ప 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 శక్తి, గొప్ప గొప్ప గొప్ప. చేతులు ముడుచుకోకండి ఇట్లా అండి. గొప్ప 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 శక్తి. సాతాను శక్తి సున్నా శక్తి అంటాం ఇట్లా. నేను వర్షిప్లో ఈ పాట అప్పట్లో పాడేవాడిని. సాతాను శక్తి సున్నా శక్తి, సాతాను శక్తి సున్నా శక్తి, సాతాను శక్తి. అయితే యేసు శక్తి గొప్ప శక్తి. జీసస్ పవర్ సూపర్ పవర్, జీసస్ పవర్ సూపర్ పవర్, జీసస్ పవర్ సూపర్ పవర్, సూపర్ 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 పవర్, సూపర్ 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 పవర్. ఆ సూపర్ పవర్ నీలో ఉన్నాడు. పక్కలో చూసేపు, దయ్యాలకేం భయపడతావు, సచ్చిన పల్లెలకేం భయపడతావు, పక్కనే ఉన్నటువంటి వైకుంఠధామానికి ఏం భయపడతావు? వాళ్ళంతా వైకుంఠం బయటలే, నరకం బయటలే, మనం మాత్రం పరలోకం బయటలము, పరదేశులము అనుకుంటూ రావాలి ఆరాధనకి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడందరికంటే, చెప్పండి, నాగబాబుకి లేచింది మీకు లేస్తలేదు ట్యూబ్ లైట్. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికంటే, చెప్పండి, నో తెరండి, మంచిగా తెరవండి, సుకుమారంగా ఉండకండి. ఏం చెప్పండి? గొప్పవాడు మనలో ఉండగా సాతానుకు భయమెందుకు, గొప్పవాడు నాలో ఉండగా సాతానుగాడికి భయమెందుకు. భయం లేదు, భయం లేదు, భయమే లేదు, భయం లేదు, భయం లేదు. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ ఎదురు నుంచి పారిపోను. దేనికి లోబడి ఉండాలి అని ముక్కల్ని ఒక 3 ముక్కలు చెప్పిన సమయం అయిపోయింది.
ముగిస్తాను. బైబిల్ చెప్తుంది, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, చిన్న పిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. పెద్దలకు లోబడి ఉండాలంటే ఎవరికమ్మా? ఇప్పుడు చూడండి, వెనుకటి జమానాలో మనకంటే పెద్దోళ్ళు ఎవరు నచ్చిందంటే కుర్చీ మీద కూడా కూర్చుండేవాళ్ళు కాదు. ఇప్పుడు పొరగాలు ఎట్టుంటారు, కాలు మీద కాలు వేసుకొని, అసలు ఎవడొస్తే నాకెందుకురా, ఆడు పక్కింటి ఫకీరోడు అనుకుంటారు. వీళ్ళు మాత్రం చక్కగా చెప్పిన మామ అనుకుంటే ముచ్చట పెడతా ఉంటారు. బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వెవరికి లోబడాలంటే పెద్దలకు లోబడాలి. నీ కుటుంబానికి పెద్దెవరో? నీ తల్లి, నీ తండ్రి. ఈరోజు ఈ మాటలు వింటున్న మీ జీవితంలో మీ మమ్మీ డాడీకి పిల్లలరా మీరు లోబడుతున్నారా? ఈరోజు చూడండి, తల్లిదండ్రులు అంటే కనీస విలువ, గౌరవము, కనీస స్పృహ లేని అనేక మంది కొడుకులైన వారు తమ తల్లిదండ్రులని తిట్టుతున్నారు, కొట్టుతున్నారు, నెట్టివేస్తున్నారు. నెట్లో చూడండి, రహస్యంగా ఎటు కదలలేని నిశ్చేష్ట స్థితిలో ఉన్న ఓ తల్లిని ఆ కోడలు దొరకబడతా ఉంటే కొడుకు కట్టబెట్టి కొడతా ఉన్నాడు. అయ్యో, ఎంత దారుణం, ఎంత దారుణం. బైబిల్ చెప్తుంది, నీ తల్లిని తండ్రిని సన్మానించు. నీవు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. వారి దుఃఖానికి నీవు కారకుడు కాకూడదు. ఒకవేళ వారు నిన్ను బట్టి దుఃఖపడితే నీ దీపం కారు చీకట్లో ఆరిపోతుందంట. దేవునికి స్తోత్రం. ఈ మాటలు వింటున్న మీ జీవితంలో తల్లిదండ్రులకు లోబడే బిడ్డలుగా మీరుండాలని దేవుని సేవకునిగా నేను హెచ్చరిస్తున్నాను. ఏమండి, ఒక తల్లి ప్రేమ ఎంత గొప్పది! దేవుని ప్రేమ తర్వాత ప్రేమను ఆ స్థాయిలో చూపాలంటే తల్లిని చూపిస్తారు. ఎందుకు? తల్లి యొక్క రక్తం బొట్లని పాలుగా మార్చి బిడ్డను పెంచి పోషిస్తుంది. బిడ్డను కనడానికి ఆ తల్లి తన అందాన్ని, తన ఆరోగ్యాన్ని లెక్క చేయదు. కొన్నిసార్లు తన ప్రాణాన్ని కూడా పణంగా పెడుతుంది. తన ఆరోగ్యం పోయినప్పుడు, తన అందం కోల్పోయినప్పుడు తన చేతిలో ఉన్న ఆ బిడ్డను చూసి తన అందాన్ని, ఆనందాన్ని కన్న బిడ్డలో చూసుకుంటుంది తల్లి ప్రేమ. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి తల్లి ప్రేమను మరిచి ఈరోజు చాలా మంది దుర్భాషలు ఆడుతున్నారు. తండ్రి ప్రేమ ఎంతో గొప్పది. రోడ్డు మీద నిన్ను కన్న తండ్రి ఏదైనా తినాలని అనిపించినప్పుడు ఇంటి దగ్గర నా బిడ్డలు ఉన్నారు, వాళ్ళు తినాలి అని కోరుకుంటాడు. ఒకవేళ బిడ్డలకు కొనడానికి సామర్థ్యం లేకపోతే తన కడుపును గట్టుకొని తన బిడ్డలకు తీసుకొచ్చి వాళ్ళు తింటూ ఉంటే వాళ్ళు తినడాన్ని చూసి తండ్రి కడుపును నింపుకుంటాడు. అది తండ్రి ప్రేమ. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. తల్లి ప్రేమ గొప్పది, తండ్రి ప్రేమ గొప్పది. తన రక్తపు బొట్టును పాలుగా మార్చి పెంచిన తల్లి కంటే, తన కడుపును మార్చుకొని తన మదిలో మోసే తండ్రి ప్రేమ కంటే, నీ కోసం నా కోసం 2000 సంవత్సరాల కిందట కలవరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని కార్చి కొన్న యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ గొప్పదే. ఆత్మ సంబంధంగా నువ్వు జన్మించబడిన తరువాత బైబిల్ చెప్తుంది, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనంలో, మీ పైన ఉన్న నాయకులు లెక్క అప్పగించవలసిన వారై మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్టు వారి మాట విని వారికి లోబడియుండుడి. ఎవరికంటమ్మా? మీ పైన ఉన్న నాయకులకు. మీరు అనుకోవచ్చు, నా నాయకుడు ఆడ రాజమండ్రిలో ఉన్న థామస్ గారు అంటే కుదరదు. నువ్వు ఏ చర్చికి వెళ్తున్నావో ఆ చర్చి కాపరి నీ నాయకుడు. ఈ మాటలు వింటున్న మీ జీవితంలో నువ్వు ఏ మందిరానికి వెళ్తున్నావు, ఏ సంఘానికి వెళ్తున్నావో ఆ సంఘ కాపరే నీ నాయకుడు. నిన్ను బట్టి నీ సంఘ కాపరి, నిన్ను బట్టి నీ పైన నీ ఆత్మల కాపరిగా ఉన్నటువంటి నాయకుడు దుఃఖముతో చేస్తే అది నీకు క్షేమము కాదు, అది నీకు క్షేమము కాదు. అందుకే ఏం చేయమంటుంది బైబిల్? వారి మాటను విని వారికి లోబడి ఉండండి. ఈరోజు చూడండి, ప్రపంచంలో ఎంతోమంది గొప్ప గొప్ప సెలబ్రిటీలని
ఫాలోవర్స్గా మారిపోతున్నారు. ఎవరిని ఫాలో కావాలి? ఈవెన్ కాపరిని కూడా కాదు, నిన్ను రక్షించిన, నీ కొరకు ప్రాణం ఇచ్చిన యేసును నువ్వు వెంబడించాలి. ఎవరిని వెంబడిస్తున్నావు? ఎవరి మాటను నువ్వు తీసుకుంటున్నావు? ఎవరో వచ్చిపోయే ఒక ప్రసంగికుణ్ణి, ఎవరో వచ్చిపోయే ఒక మంచి మాటకారిని, ఎవరో వచ్చిపోయే ఒక మంచి పాటగాడిని నువ్వు అభిమానిస్తున్నావే. నీకోసం అనుదినం మానక ప్రార్థించే, నిన్ను నీ కుటుంబాన్ని తన ప్రార్థనలో ప్రొటెక్ట్ చేయగలిగిన నీ సంఘ కాపరిని నువ్వు ఎలా చూడగలుగుతున్నావు? దేవుని బిడ్డ, నీ తల్లిదండ్రులకు లోబడో. స్నేహితుడా, నీ కాపరికి నీవు లోబడో. నీ కోసం పేరు పేరున, నీ బిడ్డల కోసం పేరు పేరున ప్రార్థించగలిగిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి నీ కాపరి మాత్రమే. క్రైస్తవుడుగా మారిన ప్రతి వ్యక్తి కన్న తండ్రికి తల్లికి లోబడి ఉండాలి. క్రీస్తుని ఎరిగి ఉన్న నీవు నీ ఆత్మీయ తండ్రికి తల్లికి లోబడి ఉండాలి. అంతేకాదు, నిన్ను రక్షించి నిన్ను ఆయన అనాది సంకల్పములో కన్నా నీ పరమ తండ్రికి నీవు లోబడి ఉండాలి. అలాగున నీ తండ్రికి తల్లికి, నీ ఆత్మీయ తల్లికి తండ్రికి, పరలోకమందున్న నీ తల్లికి తండ్రికి నువ్వు లోబడి ఉండగలిగితే దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. ఏం చేస్తాడు చెప్పండి? ఉండుమన్నా ఉండడో. దేవునికి స్తోత్రం చెప్పండి. బైబిల్ చెప్తుంది, దుష్టుడు ఎవరు తరమకుండానే పారిపోతాడంట. ఓసారంట సడన్గా వర్షం వస్తే తన చేతిలో ఉన్న ఛత్రిని పట్టుకొని ఒక ఆయన నడుచుకుంటూ వెళ్తున్నాడట. వెళ్తా ఉంటే ఆ సడన్గా వచ్చిన వర్షపు చినుకుల నుంచి కాపాడుకోవడానికి మరొక వ్యక్తి అదే గొడుగు కింద తలదాచుకుందామని పక్కకు వెళ్ళి నిల్చున్నాడట. వెంటనే జరిగిందంటే తెలుసా, ఈ గొడుగు పట్టుకున్న వ్యక్తి ఆ గొడుగును వచ్చిన ఆయన చేతిలో పెట్టి పరుగో వర్షం ఉరుకుతున్నాడట. చూసేవాడికి అర్థం కావట్లేదు, ఏంద్రా బాబో ఎందుకు ఉరుకుతున్నాడు వీడని. ఆ తర్వాత తెలిసిందట, రోడ్డు పక్కనటువంటి ఛత్రిని వీడు దొంగతనం తీసుకొని వస్తా ఉంటే వర్షం పడ్డది. ఇప్పుడు వీడొచ్చి ఆ ఛత్రిని పట్టుకునేసరికి ఏమనుకున్నాడు, ఈ ఛత్రి వీడిదేమో అనుకొని ఉన్న ఛత్రి కాస్త రోడ్డు పోయిన పక్కన పోయేవాడి చేతులు పెట్టి వీడు పరుగు ఉరుకుతా ఉండట. ఎందుకు? దుష్టుడు ఎవడు తరమకుండానే పారిపోతాడు. నీ విరోధి ఎవడు? దుష్టుడు. వాడి దగ్గరికి వెళ్ళి పో ప్లీజ్ పో, నేను పోను అది అనడం, నువ్వు పోతావా సైతానా అని ఇట్లా డ్రామాలు నడుతున్నాయి కదా సోషల్ మీడియాలో. ఈ డ్రామాలు మనకొద్దు. సింపుల్గా యేసు నామం సుందర నామం మధురన. ఎన్ని దయ్యాలలో కొట్టాను ఈ పాటతోని. అవినే మనం పట్టించుకోను. యేసు నామం సుందర నామం మధుర నామం అందమైన నామం. యేసయ్యా నా ప్రియుడా, తోడు ఉంటున్న స్నేహితుడా, హెచ్చింప తగ్గింపబడినప్పుడు తోడు ఉంటున్న స్నేహితుడా, కలవరపడుచున్న సమయములో కన్నీటిని తుడచావు. యేసు నామం సుందర నామం మధుర నామం. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును. యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకై. నువ్వు అలా యేసును ఆరాధిస్తుండు. శత్రువైన సాతానును జయించడానికి దేవుడు నీ చేతులు పెట్టిన ఆయుధాలు ఏంటో తెలుసా? నీ నోటిలో పరిశుద్ధాత్మ దేవుడు పుట్టించిన అన్య భాష. ఊ రామ శాంద రామ లామలకో రిబాందర మలదరనదెరి లెక్కెరే రియాందరదర మలబదరను కొరు రిహాదరనదెరి లెక్కెరే మా ఊరమ షెకెందెరి లెక్కే రియాందరదర నిక్కరే మా షియాకో
రుహహమాలేఖే రిష్యదరణ మలబాబా మంటలు ఎగురుతాయంటే. హల్లెలూయా హల్లెలూయా. వీటికి ఏం లేదనుకోండి, యేసు రక్తం యేసు రక్తం యేసు రక్తం, ఏ దుష్టుడు యేసు రక్తం. అబ్బో 2000 సంవత్సరాల కిందట ఈ రక్తమే కదా కార్చి నా తలను చితక దొక్కాడని వాడు పారిపోతాడు. హల్లెలూయా హల్లెలూయా. నీ చేతిలో ఉంచిన ఒక బలమైన ఆయుధం యేసునామం. ఏ యేసునామంలో, ఏ యేసునామంలో, ఏ యేసునామంలో. ఆ నామం వినగానే సాతాను సామ్రాజ్యాలు గడగడలాడుతాయి, అపవాది శక్తులు విలవిలలాడుతాయి. అపవాది నీ ఉన్న పొలిమేరలోకి రావడానికి భయపడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకు శత్రువు యొక్క బలం అంతటి మీద నీకు అధికారం అనుగ్రహించాను, ఏది ఎంత మాత్రము నీకు హాని చేయదో అని ప్రభువు ఇచ్చిన వాగ్దానాలు దేవుని వాక్యంలో ఉన్నాయి. వాగ్దానాలను ఎత్తిపట్టు, వాగ్దానాలను ఎత్తిపట్టు. ఆ వాగ్దానం, ఆ వాక్యం నువ్వు మాట్లాడుతుంటే, ఆ వాక్యం నువ్వు పలుకుతూ ఉండగానే ఆ వాక్యంలో ఉన్న శక్తి, ఆ వాక్యంలో ఉన్న ప్రభావము ముందు శత్రువైన సాతానుడు, విరోధి అయిన సాతానుడు నిలబడలేడు, పారిపోతాడు. హల్లెలూయా హల్లెలూయా. ఫైనల్గా నువ్వేం చేస్తావు తెలుసా? స్తుతించు. స్తుతించిన సాతాన్ పారిపోతాడు, కునికితే తిరిగి వస్తాడు. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. స్తుతించిన 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 సాతాన్ పారిపోతాడు, కునికిదే తిరిగి వస్తాడు. ఓహో స్తుతించిన సాతాన్ పారిపోతాడు. ఓహో కునికిదే. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. చెప్పండి, నీ పక్కన చూసి చెప్పు, భయం పట్టకు, దేవునికి లోబడి ఉండు. చెప్పండి, కొంచెం గట్టి చెప్పండి, ఇట్లా కూరుకుండకండి. భయపడకో, దేవునికి లోబడి ఉండు, సాతానును ఎదిరించు. అప్పుడు ఎప్పుడమ్మా? లోబడి నప్పుడు. నువ్వు చేసేటి కథలన్నీ వేసుకుంటా సైతానా అన్నావు అనుకో, నిన్ను కీమ వేసుకొని మంచి ఫ్రై చేసుకుంటాడు. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి. ఎంతమందికి సైతాన్ గాని పారగొట్టాలని ఉంది? అసలు సాతానుని వెళ్ళగొట్టడం, వాడిని పారగొట్టడం, దురాత్మ శక్తుల్ని దునుమాడడం, అది చాలా చిన్న పని తెలుసా మీకు? కొంతమంది చూస్తారు, అబ్బా ఈ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే దయ్యాలు అంటుండే ఒక్కడు, ఆడు మెంటలెక్కి. ఏమైందిరా పాగలైనది నువ్వు? ఇటు ఊగే పనిలేదే. సుందర సుందర నామం చాలు, ఆ నామం చెప్తే అలా వెళ్తాయి. వీళ్ళు కూడా చెప్పు, నీ పేరు ఇది చెప్పు, టచ్ అనగా నాడు పడిపోతాడు. పడిపోగానే చూడండి నా పవర్ అని చూపించుకుంటారు. యేసు ప్రభు కనిపించాడు, యేసు ప్రభు కనిపించాడు, యేసు ప్రభు కనిపించాడు. ఎవరు కనిపించాలి నీలో? నాలో ఉన్నవాడు. నీ పక్కలను చూసి చెప్పు, ఇట్లా అనండి, ఇట్లా మంచిగా అనండి, అలా చూసి చెప్పండి, నోరుతో చెప్పకండి. ఇట్లాండి ఒకసారి, ఇట్లా అనండి ఒకసారి, అవసరం లేదు నోరుతో అవసరం, ఇట్లా అనండి ఒకసారి. ఎప్పుడన్నా సైతాన్ గాడు నీ ముందుకు వచ్చాడనుకో, అపవాద శక్తులతో బాధపడుతున్నాడు, నువ్వు అని విషయం ఏమను? ఏమంటారు చెప్పండి? ఇట్లానండి చాలు. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ ఎదురు నుంచి లేచినప్పుడు ప్రార్థన చేసుకుందాం. యేసు నామం సుందర నామం, మధుర నామం, అందమైన నామం. యేసు నామం సుందర నామం, మధుర
నామం అందమైన నామం. అయ్యా నేను నీకు లోబడతాను స్వామి, నీవు నాకు ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకు లోబడతానయ్యా, నా కళ్ళ తల్లిదండ్రులకు కూడా నేను లోబడతానయ్యా. ఈ 3 ప్యాటర్న్స్ మీరు మర్చిపోమాకండి. నీ పరలోకమందున్న తండ్రి, నీ ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులు, నీ శరీర సంబంధమైన తల్లిదండ్రులు. దిస్ ఇస్ ద ప్యాటర్న్. లోబడు. పిల్లలరా పెద్దలకు లోబడి ఉండండి. లోబడితే సాతాను వెళ్ళిపోతాడు. ఎన్నిసార్లు ఆయన మాట్లాడుతుంటే ఆయన మాటను పక్కకు పెట్టావు? ఎన్నిసార్లు ఆయన మనస్సును నీ ముందు వెల్లడిపరుస్తూ ఉంటే నువ్వు తోసిపుచ్చుకొని వెళ్ళిపోయావు? బిడ్డా, నువ్వు సాతానును తరిమే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. సాతానును నువ్వు తరమాలంటే దేవునికి లోబడాలి. దుష్టుడైన సాతానును నువ్వు తరమాలంటే దేవునికి లోబడాలి. యేసునామం సుందర నామం, మధుర నామం, అందమైన నామం. యేసునామం సుందర నామం, మధుర నామం, అందమైన నామం. వాక్యానికి అప్పగించుకుంటూ మన మధ్యన బిడ్డ ప్రబలిక ముందుకు వచ్చి